హాయ్ గైస్, నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కామెడీ అనే దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అది ఎక్కడ చేసినా, దేని గురించి చేసినా, అది పాలిటిక్స్ అవ్వచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అవ్వచ్చు, స్పోర్ట్ గురించి అవ్వచ్చు. క్రికెట్ మన దగ్గర బాగా ఫేమస్, దాని మీద కూడా చాలా వరకు కామెడీ చేస్తుంటారు. సో కామెడీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఎదుటోళ్ళు అంటే అది ఈవెన్ వాళ్ళు చూసినా కూడా నవ్వుకునే విధంగా ఉంటే దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం దాంట్లో. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ట్రోల్ లాగా చేస్తుంటారు. ట్రోల్ కూడా అది ఎలా ఉంటుందంటే మరీ పర్సనల్గా వెళ్ళిపోయి టూ మచ్ ఆఫ్ క్రిటిసైజింగ్ అనేది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఈవెన్ క్రికెట్ గురించి ఎప్పుడైనా ట్రోల్ చేస్తూ వచ్చినా, ఇప్పుడు ధోనిని ట్రోల్ చేసినా, కోహ్లీని ట్రోల్ చేసినా, రోహిత్ శర్మని ట్రోల్ చేసినా, ఎవరిని ట్రోల్ చేసినా కూడా అందులో ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ని వాటిని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయరు, రైట్? సో అది ఎక్కడైనా సరే, ఎక్కడో పొలిటీషియన్స్ విషయంలో మటుకు ట్రోల్ కాదు, అది పర్సన్స్ని తిట్టేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీని కూడా లాగుతూ ఉంటారు. అది మనం చాలాసార్లు చూసాం. అది దాని కారణంగా రాజకీయంగా చాలా మార్పులు కూడా వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. అవన్నీ కూడా జరిగాయి. ఓకే, దట్స్ డిఫరెంట్ సిచ్యువేషన్. కాకపోతే అదేంటంటే అది కామెడీ కిందకి రాతుంది. అది కామెడీ కాదు. అదేంటంటే బాగా సీరియస్ అలిగేషన్స్, సీరియస్గా తిట్టుకోవడాలు, కేకలు వేసుకోవడాలు, అరుచుకోవడాలు, అది వేరు మళ్ళీ. సో బట్ కామెడీలో ఎప్పుడు కూడా మోస్ట్లీ పర్సనల్ థింగ్స్ని చెయ్యరు. అంటే ఇఫ్ ఇన్ కేసు కామెడీ చేయాలి అనుకుంటే ఏమంటారు, సినిమాల గురించో వాటి గురించి కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్ గారిని ఒకప్పుడు చాలా వాటికి కామెడీ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు స్టార్టింగ్ సినిమాలు కొన్నిటి గురించి, ఈవెన్ అంతెందుకు RRR ప్రమోషన్స్ టైంలో కూడా ఆ జంజీర్ సినిమా గురించి కామెడీ చేసుకుంటారు. సార్, నేను మీ జంజీర్ సినిమా థియేటర్లో చూశాను, ఖాళీగా రిలాక్స్డ్గా కాళ్ళు చాపుకొని పడుకొని చూశాను సినిమా అంటాడు. ఎందుకు సార్ రెక్లైనర్ తీసుకున్నారా అంటే, కాదండి థియేటర్ మొత్తం ఖాళీగా ఉందంటాడు ఆయన. సో అది వేరు, అది కామెడీయే. అది కూడా ఒక రకమైన కామెడీ. అట్లాగా సెల్ఫ్ ట్రోల్స్ కూడా జరిగినాయి. శక్తి గురించి ఎన్టీఆర్ గారు కామెడీ చేయించుకుంటారు, అట్లా ఇవన్నీ ఉంటాయి. అదంతా డిఫరెంట్ సినారియో. కాకపోతే పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి కామెడీ చేయడం అనేది చాలా అంటే చాలా రోత. ఆ రోతని బేసిక్గా రీసెంట్గా ఒక కామెడీ షో వాళ్ళు స్టార్ట్ చేశారు యాక్చువల్గా. అది ఎలా అంటే వాళ్ళలో ఒక్కడు కూడా 0% పాపులారిటీ, ఒక్కడికి కూడా పాపులారిటీ లేదు. సో వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న లేకి పనులు ఇవన్నీ కూడా, వాడు కేవలం అవుట్ రైట్ పాపులర్ అవ్వడం. వాడు ఎవడో కూడా ఎవడికి తెలియదు. వాడు స్టాండప్ కామెడియన్ అంటే ఇప్పుడు వాడిని స్టాండప్ కామెడియన్ అనకూడదు కూడా, ఎందుకంటే వాడు అసలు ఏం కామెడీ చేశాడు, అసలు వాడు ఎప్పుడు కామెడీ చేశాడు, వాడు ఎప్పుడు ఎవడిని నవ్వించాడు. అక్కడ కూర్చున్న 20 మంది ఎవరైతే ఉన్నారో గెస్ట్లు హడలిపోయారు, అది ఇది అని చెప్పి ఒక ఆయన వీడియో చేశాడు. అదేదో చూసి, ఆయన పేరు కూడా ఐడియా లేదు. కాకపోతే అంటే వీళ్ళు వెళ్ళారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కొంచెం సీరియస్ అయ్యి వెళ్ళారనమాట. ఏడాడు ఎల్లగొడుకు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి, అది ఇది అని చెప్పి వాడు పారిపోయాడు అప్పటికే వీళ్ళు వెళ్ళే టైంకి. సో వాడు దొరుకుంటే ఉతుకును, అది వేరే విషయం. లేడు, ఎస్కేప్ అయిపోయాడు. సో వచ్చిన ఆడియన్స్ అంతా కూడా హడిలిపోయారు, అది ఇది అని చెప్పి, వాడు భయపడిపోయారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళు ఎందుకు భయపడతారు? ఎందుకంటే వాళ్ళు అసలు ఆడియన్సే కాదు, వాడు స్క్రిప్టెడ్ ఆడియన్స్, వాడు జెన్యూన్ రియల్ ఆడియన్స్ ఏం కాదు. వాళ్ళంతా కూడా ఫేకే మోస్ట్లీ, అంటే నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ అది. ఎందుకంటే కొన్ని వీడియోలు చూశాను కదా, ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి అక్కడ కూర్చోబెట్టి బలవంతంగా నవ్వించడానికి కూర్చోబెట్టారు వాళ్ళని. అంటే జనరల్గా ఒక జోక్ అని ఎప్పుడు జస్టిఫై అవుతుంది తెలుసా? ఎవడో ఒకటి దానికి నవ్వుతున్నప్పుడే. ఎవడో నవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు జెన్యున్గా అక్కడ రామ్ చరణ్ గారి కోసం, ఉపాసన గారి కోసం, రామ్ చరణ్ గారిని పాడుకో ఇట్లాంటి పదాలు వాడి అవన్నీ చేసినప్పుడు ఎవడు నవ్వడు. జనరల్గా కింద కూర్చున్నాడు, కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు, సిగ్గున్నాడు ఎవడు కూడా, కామన్ సెన్స్ ఉండి ఇంగిత జ్ఞానం అనేది ఒకడు ఉన్నాడు ఎవడు కూడా నవ్వడు దానికి. సో జనరల్గా ఎవరు నవ్వరు కాబట్టి ఇట్లాంటి జోకులకి వాళ్ళ ఉద్దేశం పాపులర్ అవడం కాబట్టి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరి మీద కూడా కావాలని నెగిటివ్గా మాట్లాడి టార్గెట్ చేసి టార్గెటెడ్ సింపతి గెయిన్ చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు, దానికోసం వాళ్ళు ఏవైతే జోకులు రాసుకుంటారో దానికి ఎవరు నవ్వరు కాబట్టి ఇలాగ కొంతమంది స్క్రిప్టెడ్ ఆడియన్స్ని తీసుకొస్తారు. వాడు చెప్తాడు, చెప్పగానే మీరు అనాలి మీరు అని చెప్తున్నారు అనమాట. సో దానికి ఆడు ఏదో ఒకటి ఏదైనా మాట్లాడియండి. ఆడు రామ్ చరణ్ గారి గురించి పర్సనల్గా మాట్లాడియండి, ఉపాసన గారి గురించి పర్సనల్గా మాట్లాడియండి, పవన్ కళ్యాణ్ గారి కోసం పర్సనల్గా మాట్లాడియండి, నిహారిక గారి కోసం మాట్లాడి, ఎవరి కోసమైనా మాట్లాడి వీళ్ళ కింద నుంచి అంటారు అనమాట. సో దట్ సేమ్ కాన్సెప్ట్. అది బేసిక్గా చాలా స్టాండప్ కామెడీలో ఉంటుంది, అదేం కొత్త ఏమీ కాదు. చాలా స్టాండప్ కామెడీలు ఇట్లాగా బలవంతంగా నవ్వేటోళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. ఒకవేళ బలవంతంగా నవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి,
అలా కూడా నవ్వుతుంటారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చో లేదంటే సరే నవ్వండి అని చెబితేనో కాకపోయినా అక్కడ స్టేజ్ మీద ఉన్నోడు తెలిసినోడు అనుకోండి, వాడు ఏదైనా చెప్తే ఆటోమేటిక్గా సర్లే పోన్లే ఇప్పుడు నవ్వకపోతే ఆడు ఏడుస్తాడు, ఆడు ఫీల్ అవుతాడని చెప్పి అట్లా కూడా నవ్వుతారు చాలామంది. అలాంటివి కూడా ఉంటాయి. సో నాకు బాగా గుర్తు, ఏదో సినిమాలో ఒక జోక్ ఉంటుంది జబర్దస్త్ మీద. అదేమంటే అది ఏ సినిమా, అది మ్యాడ్ స్క్వేర్ అనుకుంటా. అక్కడ జోక్ ఏమి వేయకముందు ఎందుకు నవ్వేస్తున్నావు అంటే, జోక్తో నాకు సంబంధం లేదు, వాళ్ళు మ్యూజిక్ వేసారంటే నేను నవ్వేస్తాను, నేను మ్యూజిక్ వేస్తే జోక్ అని అర్థం, నేను నవ్వేస్తానని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అలా అనమాట. సో జనరల్గా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సైకాలజీ. అది బేసిక్గా సైకాలజీ బేసిస్ మీద నడుస్తుంటుంది అది. ఎందుకంటే ఆడొకడు అన్నాడు, ఇక్కడ ఒక 10 మందిని అవుతున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఓహో ఈ జోకే అని చెప్పి మనం కూడా ఆటోమేటిక్ తెలియ కూడా నవ్వేయాలేమో అనుకుంటాం అనమాట. సో అదంతా ఒక అదంతా నడుస్తుంటుంది. అది మనుషుల్ని కొంచెం వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని చేసే స్ట్రాటజీలు ఇవన్నీ కూడా. అదంతా ఓకే, అది కాదు ప్రాబ్లం. ఈ బేసిక్గా వాళ్ళు ఇది ఏదైతే చేశారో ఇదంతా వాళ్ళు యాక్చువల్గా సక్సెస్ అయ్యారు. మీరు అనుకుంటున్నారా వాళ్ళకి ఇప్పుడు చెక్కేస్తారు, వాళ్ళకి ఏదో అయిపోద్ది అది ఇది అని చెప్పి? వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు అనుకున్న దాంట్లో వాడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. వాడు బాగా తెలిసి అందరూ కూడా ఆడి వీడియోలు షేర్ చేసి అందరూ కూడా ఆడి ఫుల్ పాపులారిటీ ఇచ్చి వాడు ఇప్పుడు సడన్గా వచ్చి సారీ ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయని తెలిసే అన్నారు. మనోభావాలు దెబ్బతింటాయని తెలిసే చెప్పినవి అవన్నీ కూడా. అవన్నీ మీకు అర్థం కాక మీరు వాడిని లేపి 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 నెగిటివ్గానే లేపారు. వాడి ఫేస్ అందరికి ఐడియా ఉంటుంది, ఇప్పుడు ఐడియా ఉంటుంది, తర్వాత ఆ పేరు ఐడియా ఉంటుంది అనుదీప్ అనేది. సో అట్లా ఐడియా వచ్చేసేలా చేసి ఇప్పుడు వాడు క్షమాపణలు చెప్పిన తర్వాత ఒక 3-4 సార్లు పోనీ, ఒకసారికి తగ్గలేదు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, అయిపోయింది. అంటే చెప్పిన తర్వాత వాడు ఆటోమేటిక్గా పాపులర్ అయిపోయి ఉంటాడు. సో ఇంక ఇప్పుడు వాడు వేరే ఏదైనా జోకులు చేసుకున్నా కూడా స్టాండప్ షోకి రీచ్ ఉంటుంది. అట్లా అనమాట, అదొక స్ట్రాటజీ. ఇది చాలదన్నట్టు ఇంకొకటి ఎవడో మళ్ళీ దానికి సంబంధించిన వాడే ఎవడో లోకేష్ గారి గురించి జోకులు వేయడం మొదలెట్టాడు. సో మళ్ళీ అది ఏంది, ఒక్కడు జోక్ వేస్తుంటే ఒక్కడికి ఒక్కదానికి నవ్వబుద్ధి ఇట్లే, వాడిలో ఆ జోక్ వేస్తున్నాడన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండట్లేదు. స్టాండప్ కామెడీలు మోస్ట్లీ స్క్రిప్టెడ్ ఉంటాయి. జనరల్గా మీరు ఎప్పుడైనా గమనించండి, కొన్ని స్టాండప్ కామెడీలో సడన్గా ఆడియన్స్ని ఏదో ఒకటి అడుగుతారు, ఆడియన్స్ ఏదో చెప్తుంటారు, ఆ చెప్పిన తర్వాత దాని రిలేటెడ్గా జోకులు కంటిన్యూ అవుతుంటాయి. ఇదంతా కూడా స్క్రిప్టెడే. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అదేంటది స్టాండప్ వేసే పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడో ఒక జోక్ విన్నా. ఎవరో వైజాగ్ గురించి ఏదో మాది వైజాగ్ అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఇంకా వైజాగ్ రిలేటెడ్గా జోకులు వేస్తుంటారు. సో అలాగే వైజాగ్ అని చెప్పి చెప్పించడం అనేది ముందు స్క్రిప్ట్లో భాగం. అదేమి న్యాచురల్గా వచ్చింది కాదు, దాని గురించి ముందే రాసుకుంటారు. వైజాగ్ గురించి ఆల్రెడీ జోకులు ముందే రాసుకొని వస్తారు. ఇక్కడ స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్ చేత ఒకరి చేత అట్లా చెప్పిస్తారు ఆన్సర్. ఓహో వైజాగా, నైస్ బాగుంది అట్లా అని చెప్పి మొదలెడతారు అనమాట. అంటే ఏదో వాళ్ళు క్యాజువల్గా చెప్పినట్టు, వాళ్ళు స్టాండప్ కామెడీని ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా చెప్పినట్టు. అంటే అసలు వావ్, మనుషులు ఎంత సహజమైన కామెడీ ఉందిరా, ఇదిరా నవ్వించే గుణం అంటే. చూడు ఇట్లా మాట్లాడుతున్నాడు, అట్లా జోకులు వేస్తున్నాడు, అట్లా నవ్విస్తున్నాడు, అట్లా పంచులు పేలుస్తున్నాడు, ఇదిరా టాలెంట్ అంటే. స్క్రిప్ట్లు రాసుకొని ఎవడైనా చేస్తాడరా, ఇదిరా టాలెంట్ అంటే. ఇట్లాంటి వాడికి రా మనం అవకాశం ఇవ్వాలి, అది ఇదని చెప్పి అప్పుడు లేపుతారనమాట. సో ఇవన్నీ కూడా చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి ఈ స్టాండప్ వాటిల్లో. అది మీకు అర్థం కాక మీరు దాని షేర్లు కొట్టి ట్విట్టర్లో షేర్ కొట్టి, ఇన్స్టాలో షేర్ కొట్టి, యూట్యూబ్లో కొట్టి, ఆడబడితే ఆడగొట్టి, వాడిని కొట్టడానికి వెళ్ళి అంతా చేసి ఏం చేశారా అంటే వాడిని పాపులర్ చేశారు. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. మళ్ళీ ఆయన ఏమంటాడు, లీగల్గా వెళ్ళండి కావాలంటే. అది కూడా కాన్సెప్ట్ ఆఫ్ కత్తి మహేష్ కాలం నుంచి చూస్తున్నారయ్యా మీరు ఇదంతా. అయినా మీకు అర్థం కాకపోతే ఎలాగా? ఆయన మహానుభావుడు చచ్చి ఎడబోయాడు, స్వర్గానికో నరకానికో ఎటో పోయి ఉంటాడు మొత్తానికి. కానీ సో నేను అంటుంది ఏంటంటే, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అది కావాలని పాపులారిటీ కోసం ఒకడు చేసే ఒక దగులుబాజీ ట్రిక్ అది. దాన్ని వైరల్ చేయకూడదు. వాడిని కొట్టడానికి వెళ్ళింది, తిడుతున్నది, అది ఏదైతే ఉందో అది వీడియో తీయొద్దు. కొట్టేసి వచ్చేయండి చాలు, మాస్కులు వేసుకొని వెళ్ళి కొట్టేసి వచ్చేయండి అంతే. అది వైరల్ చేయొద్దు అంటున్నా, దేన్ని వైరల్ చేయొద్దు. ఊరికే వైరల్ చేస్తారు ప్రతిదాన్ని కూడా. ఆ విష్ణుప్రియకు 1900 ఉన్నారు సబ్స్క్రైబర్స్. సర్లే ఏదో ఆ పిల్ల ఏదో ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ మటుకు ఆవిడ మానని ఆవిడ ఉంటుంది. వైరల్ చేశారు మొత్తం అందరూ కలిసి. ఇట చేశారు అంటే లైక్ ఎలా చేశారంటే తప్పు, భూతత్వం అని చెప్పి అది ఇదని చెప్పి మొత్తం చేశారా. ఇప్పుడు 3300 ఉన్నారు. సో మీరు ఏం చేస్తున్నారు అసలు? సో కొన్ని ఇట్లాగా ఇగ్నోర్ చేస్తేనే
వాటికి తగిన పనిష్మెంట్. అది మీకు అర్థం కావట్లేదు చాలా మందికి. ఇది ఎవరైతే ఇది వైరల్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకొని వివేకంతో ఆలోచించండి. ఆలోచించి నెగిటివిటీస్ని వైరల్ చేయడం ఆపండి. సో అది. సో ఇది అంతా కూడా ఇది అంటే చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది. ఎలా చెప్పండి మీకు, ఇప్పుడు జనరల్గా అందరికీ కోపం వస్తుంది, అందరికీ కోపాలు వస్తాయి, అందరికీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది జీరో ఉన్నోడు చాలామంది ఉంటారు. నేను బేసిక్గా సోషల్ మీడియాలో మీకు కనిపించేది చాలా తక్కువ. అంటే నేను ఓన్లీ వీడియోస్లో కనబడతాను. రోజులో మహా అయితే మీరు నన్ను ఎంతసేపు చూస్తారు అన్ని ఛానల్లో కలిపి? తిప్పి కొడితే ఒక గంట సేపు చూస్తారా? అది కూడా చూడరు మోస్ట్లీ. సో ఒక రోజులో ఒక గంట సేపు నేను మీకు కనబడతాను, అది కూడా ఒక టాపిక్ రిలేటెడ్గా కనబడతాను నేను. సో నేను నార్మల్గా బయట ఎలాగుంటానో మీకు తెలియదు, అవునా? సో అట్లాగే మీరు కూడా ఎవరికైనా మీ ఆఫీస్లో కొలీగ్స్కో లేదంటే ఇంట్లో వాళ్ళకు రోజులో కొంతసేపే కనబడుతున్నారు. మీరు కాలేజీకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి కొంతసేపు కనబడతారు, మిగతా వాళ్ళకి కొంతసేపు అలా ఒక్కొక్కరికి కొంతసేపు చెప్పును మాత్రమే కనబడుతుంటారు. సో మిగతా టైంలో ఏం చేస్తారనేది అవతల వాళ్ళకి అర్థం కాదు, అవతల వాళ్ళకి తెలియదు. సో ప్రతి ఒక్కరికి కోపం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 98% ఆఫ్ పీపుల్ యాంగర్ మేనేజ్మెంట్లో జీరో ఉన్నారు. సో కోపం రావడం అనేది సహజం. అవి వినగానే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, మెగా అభిమానులు అందరికీ కూడా ఖచ్చితంగా కాలుతుంది, ఎక్కడైనా కాలుతుంది. కానీ దాని వెనకున్న స్ట్రాటజీ ఏంటి, రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని స్టెప్ వేయాలి, అడుగు వేయాలి ముందుకి. అది పాయింట్ ఇక్కడ. అది అర్థం చేసుకోవట్లేదు చాలామంది. అంటే నేను ప్యూర్ సినిమా లవర్ని, నేను ప్యూర్ సినిమా ఆడియన్ని, నాకు తెలుసు ఈ ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో. ఎందుకంటే నేను రివ్యూస్ చెప్తుంటాను, నేను చూస్తూ ఉంటాను, నేను చాలామందిని కలుస్తూ ఉంటాను. సో అందరికీ ఐడియా ఉంటుంది, అంతా ఉంది. కానీ అయినా కూడా బట్ స్టిల్ ఈ యాంగర్ని కొంచెం కంట్రోల్ చేసుకొని వాడు ఎందుకు ఇదంతా చేశాడని అర్థం చేసుకొని వాడికి అటెన్షన్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈరోజు సిచ్యువేషన్ ఇంకా బెటర్గా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్సేర్ అంతా అయిపోయింది, ఇంకేం చేస్తాం. సో ఇక నుంచి అయినా సరే ఫ్యూచర్లో ఎవడైనా ఇట్లాంటివి చేస్తే వాడికి చెక్ వేయండి కావాలంటే, కానీ చెక్ వేసినట్టు తెలియజేయకండి బయట ఎక్కడా కూడా, అంతే. సో దాట్స్ ఇట్, సింపుల్. ఇదేమి నేను అంటుంది అట్లా కాదు. వాడికి ఏదైతే మీరు డోస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ వాడిని వైరల్ చేయకండి. అది నేనేది. ఎవరైనా అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ బౌండరీస్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. ఒక గీత ఉంటుంది, లక్ష్మణ రేఖలా ఒక గీత ఉంటుంది. ఆ గీతని చూపించండి, వాళ్ళకి పరిచయం చేయండి. అంతే తప్పిస్తే డోంట్ గివ్ టూ మచ్ అటెన్షన్ టు దెమ్, అంతే. అది నేను చెప్పే పాయింట్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిందంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై. నెక్స్ట్ వీడియో. బై.